దేవుని మాటగా కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 5, 6 వచనాలను ధ్యానించుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్న కాలం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేయును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినము మనలో చాలామంది తట్టుకోలేనటువంటి గాయం ఏంటి అని ఆలోచించినప్పుడు, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నావేమో, మన మీద చెయ్యని తప్పుకి దుష్ప్రచారం జరుగుతూ ఉందేమో, అలాగే నిర్దోషులమైనటువంటి మనల్ని దోషులుగా జనుల మధ్య నిలబెట్టేటువంటి స్థితిలో ఉన్నామేమో, ఒట్టిగా నిందలు ఎదుర్కొంటున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయేమో, శత్రువులచే తరవబడుతున్నటువంటి స్థితిలో నేను ఉన్నామేమో, మాటలచే గాయపరచబడుతున్నావేమో. అయితే దేవుడు ఈ దినం మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న కాల వెలుగు వలె వెల్లడి చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మగలవా ప్రియమిత్రమా? అయితే ఎప్పుడు చేస్తాడు ఈ విషయము అని మనం గనక పరిశీలించినట్లయితే, దానికి నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే వారందరూ కూడా చేయవలసిన పని ఏంటి అంటే, ఆ పైన ఉన్నటువంటి వచనాన్ని గనక మనం చదివినప్పుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఇంతవరకు మన మార్గాలను మనమే వేసుకున్నావేమో, మన సొంత ఆలోచనలు బట్టి మన నిర్ణయాలను మనమే తీసుకున్నామేమో, నాకు చదువుంది, నాకు ఆలోచన జ్ఞానం ఉంది అనుకుని పొగరుతోటో, ఈర్ష్యతోటో, అసూయతోటో, ద్వేషంతోటో మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకొని అవమానాన్ని కొని తెచ్చుకున్నావేమో. అయితే ఈరోజు నేను దేవుని సన్నిధిలో మన జీవితాలను ఆయన చేతికి అప్పగించే వారముగా ఉన్నట్లయితే, నాకు ఒక మార్గం చూపేటువంటి ఆదరణకర్తగాను, ఆలోచనకర్తగాను, అయ్యా నీవు తప్ప మాకు ఏ క్షేమాధారం లేదు అని దేవుని ఎదుట మొరపెట్టగలిగేటువంటి అనుభవంలోకి నేను రాగలిగినట్లయితే, ఆయన్ని నమ్మి, ఆయన్ని విశ్వసించి, ఆయన చేతులకి మన సమస్యను అప్పగించగలిగిన వారముగా ఉన్నప్పుడు, ఆయన మన కార్యములు నెరవేర్చడమే కాకుండా, మనల్ని ఆదరించడమే కాకుండా, వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్న కాలం వలె, అంటే చూడండి, మనము మధ్యాహ్న కాలం వెలుగు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది కదా, మరి అలాంటి వెలుగులో నీ యొక్క నిర్దోషత్వాన్ని బయలుపరిచి, అందరి ఎదుట నీ నిందలను, నీ అవమానములను, నీ యొక్క ఇబ్బందిని, నీ యొక్క సమస్యను పరిష్కరించి, ఆయన నిన్ను విజయ పదం వైపు నిలబెడతాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మగలిగి, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించగలిగినటువంటి అనుభవంలోకి నేను రాగలిగితే, ఆయన చేతికి ఈ దినమే, ఈ క్షణమే నేను అర్పించుకునేటువంటి, ఆయన చేతికి మన జీవితాన్ని అర్పించుకునేటువంటి స్థితిలోనికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే, దేవుడు అద్భుతాలను జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు, నీ జీవితంలో మధ్యాహ్న కాల వెలుగులతో నింపేటువంటి దేవుడిగా గుర్తించు ప్రియమిత్రమా. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.